తెలంగాణ ఎవలేడుతున్నారో తెలంగాణ పాటలు పాడుతాయి కదా బాగా. అప్పుల కుప్ప తెలంగాణ బొమ్మ అని బాగా పాటలు నీలుగుతాయి కదరా. ఇప్పుడు మాట్లాడతలేమేమో రాదు కదా కూడా. ఇప్పుడు మాట్లాడుకుంటే అట్లా చూస్తాను ఎదురా మాసిన మొక్కపోడా. గల్లిడ్చి పెట్టాలనా రా. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పురా అంటే నా గల్లిడ్చి పెట్టాను. నా గల్ల పడతాను ఎదురా నువ్వు. నేను అడిగిన వాటికి చెప్పురా అంచను. అరే ఈ ముసలోనికి రోజుకో పంచాయతీ లేకుంటే పొద్దే పోదమ్మా. ఓ తాత గన్నతో ఏం పంచాదే నీకు? దేశ నీకేమెరికైనా ఏరు తినలేదానా? వీడు ఓట్లకు ముంగట ఏమని మాట్లాడిండో ఎరికేనా నీకు? ఇగో కేసీఆర్ సారు తెలంగాణను అప్పుల కుప్ప చేస్తాండు, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను మొత్తం దోసుక తింటాలని మాట్లాడారు. మరి ఇప్పుడు అవుతున్న అప్పులను ఎవరు దోసుక తింటారా చెప్పు, దానికి చెప్పవేమో అట్లా నిలబడి చూస్తావు. ఇంతకు ఇప్పుడు నీకేం తెలిసి అన్నని అడుగుతున్నావో అది చెప్పు ముసలోడా. దేశే తాల్తూ పచ్చిదానా, స్వయంగా మన సెంట్రల్ సర్కారే పార్లమెంటు సాక్షిగా ఇప్పటి వరకు తెలంగాణకు అప్పులు ఎన్ని అయినాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయనే లెక్కలు చెప్పింది. ఎరికేనా నీకో? ఏమని బయట పెట్టిందో అది కూడా చెప్పరాదే, మేము కూడా తెలుసుకుంటాం కదా. 10 ఏళ్లలో కేసీఆర్ సార్ సర్కారు మన తెలంగాణ మీద 2,80,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఇప్పుడు గద్దెనెక్కిన 20 నెలలలోనే మన చేయిపాటి సర్కారు రేవంతాలు రెడ్డి సారు 2,20,000 కోట్ల రూపాయల అప్పు చేసిందట. ఇంకా 3 ఏండ్ల సంసారం ఉన్నది. మరి ఇప్పుడు రాబోయే 3 ఏండ్లల్లా ఇంకెన్ని వేల కోట్ల రూపాయల అప్పు చేస్తారా మన తెలంగాణ మీద? అప్పు చేయవేమరా? ఇంకెన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తారా అంచు అట్లా నిలబడి చూస్తాను మీద అల్కదా కూడా. అవును నిజమేనే తాత. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలా 2,80,000 కోట్ల రూపాయల అప్పులైతే ఇప్పుడు చెయ్యిపాటి సర్కారు అధికారంలోకి వచ్చినాక 20 నెలలనే 2,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండే. మరి ఏం ప్రాజెక్టులు కట్టింది, ఏం అభివృద్ధి పనులు చేసిండో అది కూడా అర్థమే అవుతలేదే. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ సారు 2,80,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించిండు, సెక్రటేరియట్ కట్టించిండు, బళ్ళు కట్టించిండు, గుళ్ళు కట్టించిండు, ప్రతి జిల్లాకు కలెక్టర్ భవంతిని కట్టించిండ్రా. మరి 20 నెలలనే 2,20,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిన మీ రేవంతాల్ రెడ్డి సారు ఏం కట్టించిండో ఒక్కటి చెప్పురా. ఏం అభివృద్ధి పని చేసిండో చెప్పురా. ఓట్ల ముంగట బాగా నిక్కుతాయి కదరా. ఇప్పుడు మాట్లాడతలేమేమరా, నోరు బాగా పడిపోయిందా? సప్పుడు చేస్తలేవు అల్కదా కూడా. అరే నాయనా గన్నని చెప్పురా చెప్పు అని గల్ల పట్టుకొని అడిగితే ఏం చెప్తాడే? అప్పు చేసిన సర్కార్ని అడుగు. అరే వీడినే అడగాలని అంచను. వీడు ఓట్లకు ముంగట నాగరికచ్చి ఏమని ఓటు అడిగిండో ఎరికేనా? ఇగో తాత కేసీఆర్ సార్ సర్కారు బాగా అప్పులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేస్తారు, కల్వకుంట్ల కుటుంబం అప్పులు బాగా తీసుకొచ్చి దోసుకొని తింటారు అని బాగా నాగరికచ్చి నీతులు నీరిగిండు. మరి అది కూడా నిజమే కావచ్చు అని నాతోటి తెలిసి తెలియని వాళ్ళు ఏం చేసిర్రు, నేను పోయి ఆ చేయి గుర్తు మీదనే ఓటు గుద్దిన. నేను గుద్దుడే కాక నా చుట్టుముట్టలతోటి కూడా చెప్పి అదే చేయి గుర్తు మీద ఓటు గుద్దిచ్చిన. ఇట్లా మన వాడకట్టోళ్ళు మన ఊరోళ్ళు చుట్టుముట్టు ఊళ్ళోళ్ళు అందరు కలిసి లైన్లు కట్టి ఒగలెనుకోగలు పోయి చేయి గుర్తు మీద గుద్దుడు గుద్దితే రాష్ట్ర జనాలందరూ గుద్దిన గుద్దుడుకు రేవంతాల్ సార్ గెలిచి కుర్చీలో కూర్చున్న 20 నెలలనే 10 ఏళ్లు పాలించిన కారు పార్టీలు కొట్టని అప్పుల రికార్డును వీళ్ళ రేవంతాల్ సారు కొట్టి జనాలందరి మీద అప్పుల కుప్ప తీసుకొచ్చి పెట్టవచ్చింది. అంతేనారా? నేనేం చేయలే తాత, నన్ను అడుగుతాను. ఏం మాట్లాడకు. మరి మాట్లాడమనుకో మూతి మీద గుద్దుతాం, ముంగడి పనులన్నీ రాలాలి కదా కూడా. నాతో ఓటు గుద్దిత్తివి, వాడకట్టోళ్ళు అందరితోటి ఓటు గుద్దిత్తివి. ఇప్పుడు మళ్ళీ నాకేమెరికనే నేనేం చేయాలని అంటాను మీద. అరే నీ అవ్వా గన్ననంటే ఏమొత్తదే? వాళ్ళ లీడర్లు ఏం చెప్తే గాదే అన్న ఊళ్ళలో వచ్చి చెప్పిండు. అగో గట్లనే అయిందే తల్లి. పోయినోడు రూపాయి ఇస్తే ఇప్పుడు వచ్చేటోడు రూపాయిన్నర ఇస్తా అంటాడు అనుకొని ఓట్లు గుద్దితే ఇగో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తారట. మరి ఇక కొసాగరికి ఏమవుతుందో. గా సోయి మన జనాలకు ఉండాలి ముసలోడా. లీడర్లైనా వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళి తెచ్చిస్తారానే?